గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ అనగానే మనకి అబ్బా గురువు గుర్తొస్తాడు ముందుగా. పౌర్ణమి అనగానే చక్కగా హాయిగా చంద్రుడు గుర్తొస్తాడు, వెన్నెల పండు వెన్నెల గుర్తొస్తుంది. ఈ గురు పౌర్ణిమ రోజున మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈరోజు ఏం జరుపుకుంటామంటే గురువుల పూజ జరుపుకుంటాం. వ్యాస పూర్ణిమ అని దీన్ని అంటారు. అంటే గురువులకే గురువైనటువంటి ఆది గురువు పరమేశ్వరుడు అందరికీ తెలిసిందే. ఆ పరమేశ్వరుడు విష్ణువుకి ఉపదేశిస్తాడు వేదాలన్నీ కూడా. ఈ సృష్టి రహస్యాలు, ఈ సృష్టి ఎలా నిర్మాణం చేయాలి, ఇవంతా కూడా విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్తాడు. ఇది వరుస క్రమం. ఆయన ఏం చేస్తాడండి, ఇక మిగతా ఋషులకి వరుసలో వస్తాయి. మనకి వ్యాసుడు వస్తాడు, వ్యాసుల వారు, ఆ తర్వాత వ్యాసులు వచ్చి ఆయన కొడుకైనటువంటి శుక మహర్షికి శక్తి, ఇలా వరుసలో శక్తి అనేటటువంటి ఋషికి ఇలా పరంపర మనకు స్టార్ట్ అయింది. మధ్యలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వస్తారు. వ్యాసుడు తర్వాత మధ్యలో ఆదిశంకరాచార్యులు వారు, ఆ తర్వాత మన జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు అంటే దత్తాత్రేయ స్వాముల వారు. ఇంకా అలాగా పరంపర అలా కొనసాక్కుంటూ వస్తుంది. కొనసాక్కుంటూ వచ్చి లాస్ట్గా మనకి ఏమొస్తుందండి అంటే ఆఖరణ మన గురువులు ఎవరో అస్మద్గురువు పర్యంతం అంటాం. అంటే మన గురువులు ఎవరో వాళ్ళ పర్యంతం వరకు ఆ గురు పరంపరకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటాం అనమాట. అంటే అర్థం ఏమిటి, మన స్కూల్లో పాఠాలు చెప్పిన టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మనకు విద్యలో అంటే చదువు అని అనగానే స్కూల్ అని అనుకోకూడదు. ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉంటారు, వాళ్ళ గురువు ఆ విద్య కార్పెంటరీ విద్య, మ్యాసన్ ఉంటాడు. ఆ తాపీ మేస్త్రికి ఏంటి అతని విద్య మ్యాసనరీ విద్య, తాపీ మేస్త్రిత్వం. సో ఈ విధంగా ఎవరి విద్యలు వాళ్ళకున్నాయో అటువంటి విద్యలకు వాళ్ళ యొక్క గురువుల్ని వాళ్ళు ఈ రోజున నమస్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈ రోజున మనం చేసేటటువంటి ప్రతి నమస్కారము మన టీచర్స్కి, స్కూల్లో టీచర్స్కి, వాళ్ళకి చిన్న చిన్న కానుకలు ఆ రోజు పట్టుకెళ్ళి వాళ్ళ పళ్ళు, పలహారాలు, ఈ యొక్క పుష్పాలు, ఇవి చక్కగా బట్టలు పెట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు బట్టలు తమ గురువులకి పెట్టుకుంటే వాళ్ళకి ఆ గురువులు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. ఇది డైరెక్ట్గా ఎవరికి వెళుతుందండి అంటే సాక్షాత్తు వ్యాసుల వారికి వెళుతుంది. వ్యాసుల వారు చక్కగా అక్కడి నుంచి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది గురు పరంపరలో ఉన్నటువంటి గొప్ప రహస్యం. అసలు గురువు అంటే ఎవరు అంటే గు అంటే అజ్ఞానము, రు అంటే పోగొట్టడం. అంటే అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడిని గురువు అంటారు. అంటే అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉంటాడు స్కూల్లో, మనందరం కూడా నెక్కర కట్టుకోవడం కూడా రాని కాలంలో మనం స్కూల్లోకి వెళ్తాం. స్కూల్లోకి వెళ్తే మన టీచర్లు ఏం చేస్తారు, అప్పటి నుంచి మనకి ఆ నుంచి రాయడం కూడా రానటువంటి మనల్ని ఆ నుంచి అలా విద్య నేర్పుకుంటూ వచ్చి మనల్ని ఏదో ఒక విద్యలో మనల్ని ప్రవీణులుగా మారుస్తారు. ఈ గురువు యొక్క రుణము మనం ఎన్నడూ తీర్చలేము. కాబట్టి ఒక దేవుడుగా మనము ఇప్పుడు శ్రీకృష్ణుడిని కానీ లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మనం పూజ చేసామనుకోండి, వాళ్ళు ఎప్పటికీ మనకు దొరకరు. దేవుడు అనేటటువంటి పదార్థాన్ని అర్థం చేసుకోవడం అసంభవం. మనకి జనాలు మనం చూస్తూ ఉంటామండి, నేను దేవుడిని చూశానండి, నన్ను దేవుడు వచ్చి ఇలా లేపాడండి, దత్తాత్రేయుడు వచ్చి ఇలా లేపాడండి, నా పక్క నుంచి ఇదిగోండి చెయ్యితో ముద్రలు పడ్డాయి, షిరిడి సాయిబాబా పూజలు చేస్తుంటే వ్రతం చేస్తుంటే ఇదిగోండి రొట్టెలు, మా చిన్నప్పుడు చెప్పేవారు రొట్టెలు డబల్ రొట్టెలు అయిపోయాయండి. ఇలా ఫంగస్ వల్ల టీ పౌడర్ వేస్తే ఫంగస్ వల్ల డబల్ అవుతాయి అనమాట. సో ఇలాంటి మిరాకిల్స్ని చూపించి మనం దేవుడు నాకు వచ్చాడు అని చెప్పుకోవడమే తప్ప అసలు దైవతత్వము అనేటటువంటిది ఎలాంటిదంటే ఏ ఋషులకు కూడా ఆయన దేవుడు ఇంతవరకు కనబడలేదు, ఏ దేవతలకు కూడా కనబడలేదు, దేవతలకు కూడా అసాధ్యం అన్నమాట. ఎవరికైనా యదృశ్యం తద్ నశ్యతే, ఎవరైతే ఏదైతే దృశ్యం కనబడుతుందో ఆ దృశ్యం నశిస్తుంది, ఆ వస్తువు నశిస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు మనం కనబడుతుంది, అది నశిస్తుంది కొన్నాళ్ళకి, నేను కనబడుతున్నాను నశిస్తాను కొన్నాళ్ళకి. ఆ విధంగా భగవంతుడు నాశనము లేనటువంటి వాడు కాబట్టి ఆయన ఎవరికి కనబడడు. కాబట్టి అటువంటి భగవంతుడిని ఎవరికి ఊహలకు కూడా అందడు, మన మనస్సుకి అందడు, ఊహకు అందడు. అటువంటి వాడిని మనం ఏం పట్టుకోగలుగుతామండి? కాబట్టి మరి పట్టుకోకపోతే మన పరిస్థితి ఏంటి? మనకెవరు దారి చూపించేది ఎవరు? కాబట్టి మనంతా కూడా ఆయన సంతానం కాబట్టి ఆయన మంచి మార్గంలో మనల్ని దిశానిర్దేశం చేయడానికి, మార్గదర్శకత్వం చేయడానికి, ఒక గైడెన్స్ని ఇవ్వడానికి, ఒక గైడ్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక ఫాదర్గా, ఒక మదర్గా ఆయన ఏం చేశాడంటే గురువుగా వచ్చాడు. ఆయనంతకు ఆయన రావాలి తప్ప మనం ఆయన పట్టుకోవడం అనేటువంటి
అనేటటువంటిది అసంభవం. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేశారు, వీళ్ళు ముగ్గురు కలిసి దత్తాత్రేయుడిగా కమండలం చేత్తో పట్టుకొని, ఒక మంత్రదండం చేత్తో పట్టుకొని, జపమాలను పట్టుకొని, శంఖచక్రాలతో ఢమరకు త్రిశూలంతో జగద్గురువులై వచ్చారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఎలాగైతే వచ్చారో అదేవిధంగా పరమేశ్వరుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని సౌత్ దక్షిణ ముఖంగా కూర్చుని ఈ యొక్క దక్షిణామూర్తిగా ఆయన జగద్గురువుగా అవతరించారు. అలాగే పరమేశ్వరుడు ఆదిశంకరుడు రూపంలో అంతా కూడా 64 ఈ యొక్క మతాలు పెరిగిపోయి కాపాలికం అని చెప్పి, కౌలాచారం అని చెప్పి, వామాచారం అని చెప్పి, మేకల్ని కోళ్ళని బలులు వేస్తుంటూ ఇంకా దారుణంగా పంచ బలులు, పంచ ముద్దర్లు ఇలా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, అరాచకత్వాలను సృష్టిస్తున్నారు. మైథున క్రియ అని చెప్పి ఇన్నోసెంట్ ఆడవాళ్ళను పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు కూడా అలా జరుగుతోంది. కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టడం కోసం తన ప్రతివాదనలతో గెలవాలి. ఎప్పుడు కూడా అందరి మనసులను జయించుకొని వెళ్ళాలి. అంతేగాని నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను నరికేస్తున్నాను అని చెప్పేసి అది గురువు యొక్క తత్వం కాదు. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మొత్తం ఈ 64 మతాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరితో కూడా పండితులతో వాదించి వాళ్ళనే ఆ మతాలన్నింటినీ వదిలేసేలాగా చేసి ఏకైక మతం సర్వమతం అందరూ అంగీకరించే విధంగా అందరికీ క్షేమకరమైనటువంటి దక్షిణాచారాన్ని ప్రవేశపెట్టి ఆయన సర్వమత సమ్మేళనంలో పాల్గొని తర్వాత ఈ యొక్క సర్వజ్ఞపీఠాన్ని ఆయన అధిరోహించాడు. జగద్గురువుగా ప్రపంచమంతా కూడా ఆయన ఒప్పుకుందనమాట. ఇలా రావాలి. అంతేగాని మనకు మనమే జగద్గురువులం, మనకు మనమే సద్గురువులం, మనకు మనమే సిద్ధగురువులు అని మనం పెట్టుకున్నంత మాత్రాన్ని ఏం రాదు. అలాగే ఇప్పుడు జగద్గురువు అంటే ఆయన ఏమైనా ఆదిశంకరుడు వచ్చి నన్ను పూజ చేయని చెప్తున్నాడా? శ్రీకృష్ణుడు జగద్గురువు, కృష్ణం వందే జగద్గురుం. ఆయన తన సంతానాన్ని మంచి చేయాలనుకున్నాడు. కాబట్టి అర్జునుడు వంకగా పెట్టుకుని భగవద్గీత ఇలా నడుచుకుంటారా మీకు కష్టాలు ఉండవు, ఇది మీరు వచ్చినటువంటి పద్ధతి అని చెప్పేసి ఆయన ఉపదేశించాడు. కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. శ్రీకృష్ణుడు నన్ను పూజ చేయండి అని ఆయన ఏం చెప్పట్లా. కాబట్టి ఈ ఎవరు కూడా మనము ఈ తాత్కాలికంగా నేను గురువు నేను జగద్గురువు నేను సద్గురువు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళని ఏదో 10 మంది పూజ చేస్తారు, వాళ్ళ ఫాలోయర్స్, భజన పరులు అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు చనిపోతారు. ఈ చెప్పుకున్నటువంటి జగద్గురువులు చాలామంది చచ్చిపోయారు, ఇంకా చచ్చిపోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. సిద్ధ పురుషులు వీళ్ళంతా కూడా చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫాలోయర్స్ ఎవరుంటారండి, వీళ్ళు కూడా వదిలేస్తారు. కాబట్టి అలా ఉండదు. జగద్గురుత్వం అంటే ఏంటంటే ఆయన చనిపోయినా సరే తరతరాల పాటు మనం మనంతగా మనం పెడతాం. వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళు బోధించినటువంటివి నిత్య సూత్రాలుగా నిత్య సత్యాలుగా ఉంటాయి. ఎప్పుడు కలియుగానికి, ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి, ఆ యుగాలకి సరిపడ్డగా ఉంటాయి. వాళ్ళు ఎవరు మనకు మనము వాళ్ళని పూజ చేస్తాం. అలాగే జగద్గురువులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు, జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వీళ్ళు జగద్గురువులు అంటే. కాబట్టి ఇటువంటి వీళ్ళనందరినీ కూడా మనం తలుచుకునేటటువంటి రోజు. మరి ఈ రోజునే గౌతమ బుద్ధుడు బుద్ధగయ నుంచి సారనాథ్కి వెళ్తాడు. సారనాథ్కి వెళ్ళి తన ప్రధానమైనటువంటి 5 శిష్యుల్లో తన యొక్క మొదటి సర్మన్ అంటే మొదటి స్పీచ్ ఇచ్చి మొదటి ఉపన్యాసము సారనాథ్లో గౌతమ బుద్ధుడు ఇస్తాడు. కాబట్టి ఆ తర్వాత ఆయన సంఘాన్ని తయారు చేస్తాడు, కమ్యూనిటీ ఆఫ్ డిసైపుల్స్, ఆయన శిష్యుల్ని అందరినీ తయారు చేసి బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఈ సంఘాన్ని తన శిష్య సంఘాన్ని తయారు చేసినటువంటి రోజు ఈ యొక్క గురు పౌర్ణిమ. అలాగే జైన మహావీరుడు, ఈ జైన మతస్థులంతా కూడా మహావీరుడు, భగవంతుడు మహావీరుడిగా పుట్టి తన ప్రథమ శిష్యుడైనటువంటి అతను గౌతమ స్వామికి ఈ రోజునే తన్ని శిష్యుడిగా ఆయన అంగీకరిస్తాడు, తీసుకుని ఆ తర్వాత ఆయన యొక్క బోధనలన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి సర్వమతాల వాళ్ళు, గురునానక్ వీళ్ళంతా కూడా సిక్కులు మా గురువు. ఈ విధంగా సర్వమతాల్లో జీసస్ క్రైస్ట్, క్రిస్టియన్స్కి ఇట్లా అందరికీ కూడా అల్లా ఇల్లాహ్ మహమ్మద్ రసూలుల్లాహ్ లా ఇల్లాహ్ ఇల్లల్లాహ్ మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అని ఇలా గురువులుగా తమ గురువుల్ని వాళ్ళు పూజించుకునేటటువంటి రోజు ఈరోజు. అంతేకాకుండా ఈరోజు రైతులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేటటువంటి పంట బ్రహ్మాండంగా ఉండాలి అని చెప్పి ఆ పంటని మంచి హార్వెస్ట్ రావాలి అని ఈ రోజున వాళ్ళు పూజ చేసుకుంటారు. కాబట్టి ఈ ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున అద్భుతమైనటువంటి రోజు ఈరోజు అందరూ కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ గురుస్థానాలకు వెళ్ళండి. మీ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ల ముఖాలు చూడండి. మీరు
మీరు. చిన్నప్పుడు మీకు గురువులు పాఠాలు చెప్తే ఈ రోజున మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. అటువంటి టీచర్స్ ఉన్నారా అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి టీచర్స్ రూపాలు, ఫోటోలు కూడా మీ దగ్గర లేవు. కాబట్టి వెళ్ళండి, మీ గురువుల్ని కలుసుకొని చక్కగా ఇచ్చేయండి. అలాగే గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి వెళ్తున్నారు, గురుచరిత్ర పారాయణ ఈరోజు చేస్తారు. షిరిడి సాయినాథుడికి షిరిడి వెళ్తున్నారు, అక్కడ సాయి సచ్చరిత్ర చదువుతున్నారు. ఇది రకరకాలుగా ఎవరి గురువులను వాళ్ళు సంతృప్తిపరచడానికి ఇది. అయితే గురువు బోధించేది ఏంటంటే ఎప్పుడైనా సరే, ఏ సంస్థ అయినా సరే, ఏ విద్యాలయం అయినా సరే, ఇది ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలోకి మనం ఎలా రావాలి అండి అంటే ఎంటర్ టు లెర్న్, చదువుకోవడానికి రండి. అండ్ లీవ్ ద యూనివర్సిటీ టు సర్వ్ ద నేషన్. ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళ్ళండి, వెళ్ళి ఈ సంఘాన్ని సేవ చేయండి అని ఏ ఉపాధ్యాయుడైనా చెప్తాడు, ఏ విశ్వవిద్యాలయం అయినా చెప్పుద్ది, మనం చదువుకున్నటువంటి పాఠశాలలు చెబుతాయి. కాబట్టి మీరంతా కూడా బయటికి వెళ్ళి చక్కగా మీ టీచర్స్ని, మీ యొక్క చిన్నప్పుడు మీకు పాఠాలు చెప్పినటువంటి టీచర్స్కి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి చక్కగా మీరు గౌరవించి ఈ రోజున మీ వాళ్ళ ఆశీస్సులు మీరు పొందండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం. శుభమస్తు.